గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే ఇప్పటికే రాష్ట్రంలో మైనార్టీకి సంబంధించి 71 రెసిడెన్షియల్ స్కూళ్ళని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మళ్ళీ కొత్తగా 8,000 కోట్లతో 129 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళని స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ ప్రధానంగా తీసుకుంది. ఇక రెండవ వార్త చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ ఈ గొర్రెల పెంపకం పైన రివ్యూ నిర్వహించారు. గొర్రెల పెంపకం ఒక పరిశ్రమగా రూపొందాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్ రెడీ చేయాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం వేశారు తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో. అదొక వార్త ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇంకొక న్యూస్ ఏంటంటే ముత్తూట్ ఈ పటంచెరు దగ్గర జరిగినటువంటి ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి దొంగతనానికి సంబంధించి దొంగలు నిన్న పోలీసులు పట్టుకున్నారు. నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలా రావాల్సింది. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు కూడా ఫొటోస్తో పబ్లిష్ చేశాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 13 మినీ సిటీస్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి రిపోర్ట్ రెడీ చేసింది. ఆల్రెడీ ఒక పెద్ద ఆర్కిటెక్ట్ సంస్థతో దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ ప్రధానంగా తీసుకుంది. ఇప్పటికే బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ అని తర్వాత బెంగళూరులో చుట్టూ 2 సిటీలని బాగా డెవలప్ చేసింది. ఆ విధంగా చేస్తే ఎట్లా ఉంటుందని దాని మీద స్టడీ చేయించి రిపోర్ట్ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి ఈనాడు ఒక ప్రత్యేక వార్త తీసుకుంది. రాష్ట్రంలో ఈ కంది రైతు బాగా నష్టపోయాడు. గత సంవత్సరం 10 నుంచి 13,000 ధర ఉంటే క్వింటాల్కి ఈసారి 4,000 దొరకడం కూడా కష్టంగా ఉంది. కంది రైతు పరిస్థితి దారుణంగా ఉందనేది ఒక వార్త. అదొకటి కూడా ప్రధానంగా ఉంది. రేపు హైకోర్టు న్యాయమూర్తులుగా 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఈనాడు ఫోటోలతో పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ వార్తలపై చర్చిద్దాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం పైన ప్రధానంగా దృష్టి పెట్టిందా. ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి మైనార్టీలో ముస్లిం మైనార్టీలో బాగా వెనుకబాటుతూనే ఉందని ముందు నుంచి అంటుంటాం. సో ముస్లిం మైనార్టీలో వెనుకబాటును పారదోలాలంటే విద్య ఒకటి సాధ్యమని చెప్పి అందరం చెప్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టిందా. 8,000 కోట్లతో 129 కొత్త మైనార్టీ స్కూల్స్ని తెరవబోతుంది. KG to PG విద్యలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేపట్టింది అనుకోవచ్చా. దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు బద్దెం బాలరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు మనతో ఉన్నారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు 129 మైనార్టీ స్కూల్స్ సంబంధించి 8,000 కోట్లను ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. సో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేసినట్టున్నారు కదా. సో ఇది KG to PG విద్యలో భాగంగా అనుకోవచ్చు. తర్వాత ఏమేమి చేయబోతున్నారు, దీని మీద ఎట్లుండే అవకాశం ఉంటుంది? అంటే ఎన్నికల సందర్భంగా మేము చెప్పినటువంటి హామీ మేరకు KG to PG విద్యా విధానాన్ని అమలుపరిచి అందరినీ విద్యావంతులు చేయాలనేటువంటి లక్ష్యంతో మనం సర్వసాధారణంగా మైనార్టీ వర్గాలలో పిల్లలందరూ కూడా స్కూళ్ళకు దూరమై మెకానికులుగా ఉన్నటువంటి ఒక విషయాన్ని చూసినాం. కాబట్టి వాళ్ళల్లో విద్య కల్పించినట్టయితే మంచి ప్రతిభావంతులు అవుతారనేటువంటి ఒక దృక్పథంతో గత సంవత్సరం 71 పాఠశాలలు ఏర్పాటు చేసినాం. ఈ సంవత్సరం 129 పాఠశాలలు ఏర్పాటు చేస్తే కేవలం మైనారిటీల కొరకు 200 పాఠశాలలు, అంటే గత సంవత్సరం సుమారు 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టినాం. ఈసారి సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 200 పాఠశాలలు. ఎందుకొరకంటే మేము మొదలేమనుకున్నామంటే ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో వాళ్ళు పిల్లలు చేరుతలు లేరనేటువంటి అభిప్రాయం ఉండే. కానీ మైనారిటీ కమిషన్ ద్వారా వాళ్ళు చేపట్టినటువంటి ఒక ప్రచార కార్యక్రమం వల్ల పిల్లలందరూ కూడా ఎంతో డిమాండ్ ఉండేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందుకొరకే దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం 129 పాఠశాలలు వాటిని ప్రారంభించి వాళ్ళలో అందరికి కూడా మంచి విద్యను అందించాలి. నాణ్యమైన విద్య, కేవలం ఏదో పాఠశాలలు ప్రారంభించడం అనేటువంటిది కాకుండా ఇవాళ నవోదయ విద్యాలయాల మాదిరిగా మన పాఠశాలలు కూడా రాణించాలి. ఆ రకంగా వారికి సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సంవత్సరం 129 పాఠశాలలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా నిధుల యొక్క కొరత ఉండదనే ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీకు తెలిసి ఇదివరకు కూడా ఖాన్ గారిని దానికి ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యతలు అప్పజెప్పి వారికి అనుగుణంగానే ఏర్పాటు చేసినాం. కాబట్టి వారే ఈయన్ని పర్యవేక్షణ చేసి ఈ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహణ జరిగేటట్టుగా చూస్తున్నారు. కాబట్టి ఇవి బాగా నిర్వహణ జరిగి
మైనారిటీ బాలబాలికలలో మంచి విద్యా ప్రమాణాలు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిగించడం. రైట్. దుర్గాప్రసాద్ గారు మీరు ఎట్లా చూస్తారు? మైనార్టీల కొరకు చేస్తే దాన్ని స్వాగతిస్తాం, కానీ ఈ ప్రభుత్వం ఏది చేసినా దానికి రాజకీయం లబ్ధి ఉంటుంది. ఇవాళ మైనార్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి దాన్ని ఏం చేసిందో దానికి అర్థం లేదు ఇంతవరకు. ఇంకోటి పోతే ముఖ్యంగా కేజీ టు పీజీ మైనార్టీలకే కాదుగా, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కానీ మామూలుగా ఈబీసీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కేజీ టు పీజీ విద్యని ఉచితంగా ఇస్తామని చెప్పినారు. ఆ రకంగా ఏమాత్రం కూడా వీళ్ళ అడుగులు లేవు. ఇవాళ మైనార్టీల కొరకే ప్రేమగా ఎందుకు అని అంటే వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ 12% ఇస్తామన్నారో ఇవ్వలేకపోతున్నారు, రాజ్యాంగం అడ్డం వస్తుందని చెప్తున్నారు. రేపు బహుశా 17-18 తారీఖుల్లో మనం బిల్లు కూడా తీసుకొచ్చి కేంద్రానికి పంపే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుంది. అంటే ఇవన్నిటికీ ఎస్కేప్ కావటం కోసం, మైనార్టీలను మభ్యపుచ్చటం కోసం మళ్ళొకసారి ఇది తెర మీదకి తెచ్చారు. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే కేజీ టు పీజీ వాళ్ళ వచ్చి వీళ్ళు 30 నెలలు అవుతుంది ఇప్పటికి. 30 నెలల నుంచి కనీసం ఎక్కడన్నా ఒక్క స్కూలు ఒక కాలేజీ కానీ ఫ్రీగా ఓపెన్ చేసినారా? ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ రెసిడెన్షియల్ స్కూల్లో గత 30 సంవత్సరాలలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి చెప్పండి. ఈ ఒక్క సంవత్సరంలోనే అన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి చరిత్రను సృష్టించినటువంటి ప్రభుత్వం స్కూల్స్ పెట్టినారో ఎక్కడ స్టాఫ్ మైనారిటీ పాఠశాలకు పెట్టినటువంటి రెసిడెన్షియల్ కాలేజీలకు పోదాం. మీరు రండి, మీ స్టింగర్ ఎవరన్నా ఇవ్వండి, నేను తీసుకెళ్తారా. ఒక్క రెసిడెన్షియల్ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజీలో స్టాఫ్ సరిగ్గా లేదు. ఏదో నామకే వస్తే బిల్డింగులు లేని కాడ కిరాయిలకు తీసుకొని బిల్డింగులు నడిపిస్తున్నారు. నేనేమన్నంటే మీరు చేయండి ఉచిత. అసలు మీరు చెప్పింది ఏంది? ఫస్ట్ ఫండమెంటల్ గా కేజీ టు పీజీ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ తాత్కాలికమైనటువంటి వాతావరణం మళ్ళీ ఏంటంటే 30 నెలలు దాటింది కాబట్టి మళ్ళా రణరంగంలోకి రావాలి కాబట్టి, ఎన్నికల వాగ్దానంలోకి రావాలి కాబట్టి ఎలక్షన్ కోసం ఇది కేవలం రాజకీయ లబ్ధి. ఇవాళ మైనార్టీలకు ఇస్తే మేము వద్దంటామా? ఇవాళ నువ్వు వచ్చిన కాడి నుంచి ఇచ్చినావు ఒక 4,000-5,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఏం మైనార్టీలకు 12% ఇస్తారని వాళ్ళకి అన్యాయం జరగలేదా? రిజర్వేషన్ పిల్లలకి అన్యాయం జరగలేదా? రిజర్వేషన్ల విషయంలో ప్రక్రియ ప్రారంభించిన కమిటీ నివేదిక వచ్చింది. దానికి అనుగుణంగా ఇప్పుడు బిల్లు పెడుతున్నాం. రేపు వీళ్ళు అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టాము, దీన్ని ఆమోదించింది చూస్తున్నారు మీరు. బాలరెడ్డి గారు, ఇప్పుడు సంగప్ప గారు ఒక విషయము, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు అరచేతిలో స్వర్గం చూపెట్టడానికి ప్రయత్నం చేసింది. మొట్టమొదటి ఎన్నికల వాగ్దానంలో 12% అని చెప్పింది. 12% సాధ్యం కాదు కాబట్టి, కేంద్రం ఒప్పుకోదు కాబట్టి, మరి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. కానీ ఇవాళ గురుకులాల విషయంలో వాళ్ళు ముందుకు వస్తున్నందుకు నేను తప్పకుండా వారిని మైనార్టీస్కు అభినందిస్తున్నాను, మైనార్టీ వాళ్ళకు ఇస్తున్నాను. కానీ ఎన్నికల వాగ్దానంలో కేజీ టు పీజీ అనే విషయము మర్చిపోయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ లేకపోతే విద్యా వైద్యం కానీ ఉచితంగా లభించాలి. అది ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. దానికి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా అంటే ఇంతకు మొదలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు. కానీ కేజీటీ పీజీ విషయంలో ఏ మాత్రం కూడా ప్రభుత్వం చలనం లేకుండా మరి ప్రారంభించినటువంటి ఒక సందర్భాలు మనకు లేవు. అందులో పాఠశాలల విషయంలో కానీ, ఫర్నిచర్ విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్పెసిలిటీస్ విషయంలో కానీ, మరి బాత్రూమ్స్ కానీ, అక్కడ ఏ వసతులు లేకుండా ఈ రకంగా మాటలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇవాళ 200 పాఠశాలలు సరే గొప్ప విషయం, ఇది నిజంగా మైనార్టీస్కు చేస్తున్నందుకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అభినందిస్తా, నేను వ్యతిరేకించా. కానీ ఇది కేవలం 12% విషయంలో ఈ రకంగా ప్రయత్నం చేస్తుంటే ఇది మంచిది కాదు. ఓబీసీ కింద వెనుకబడినటువంటి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా గురుకుల పాఠశాలలు పెట్టేయాలి. ఏ రకంగానైతే నవోదయ పాఠశాలలు మరి దేశం మొత్తంలో మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందో అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గురుకులం పెట్టమనండి, వద్దని నేను అంటలేను. మరి ఇది ఎప్పటిలోగా సాధ్యమవుతుంది? కేజీ టు పీజీ ఎప్పటిలోగా మరి సఫలీకృతం అవుతుంది? ఎన్నికల వాగ్దానం ఎందుకు మర్చిపోతున్నావు? 12% అనేది ఇప్పటికైనా విరమించుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. మీరు విరమించుకోవాలంటారు, వాళ్ళు ఎట్లా విరమించుకోవడం చూస్తామని చెప్పి మహేష్ గారు చెప్పండి. ఇప్పటికే 71 స్కూల్ స్టార్ట్ అయినాయి, అదనంగా 129 అంటున్నారు.
సంగప్ప గారు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దినదినం దిగజారిపోతుంది. సంగప్ప గారు, అంటే ఎంత ఏ స్థాయిలో భ్రష్టు పట్టిపోయిందని దానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే తర్వాత మనం కేజీ టు పీజీ మీద ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్, పేద పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 5% కమిషన్ అప్పటి విద్యాశాఖ మంత్రి తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటికీ ఆ కేసు లోకాయుక్తలో పెండింగ్ ఉంది. లోకాయుక్త సమాన్లు చేసినా ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున అధికారుల లెవెల్ హాజరు కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎంసెట్ లీకేజ్ విషయంలో ఇప్పటివరకు అసలు దోషులు ఎవరో తెలియలేదు. 56,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎంత ఈజీగా పూచిక పుల్లతో సమానంగా పక్కకు పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి విద్యార్థుల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా రంగం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందనే దానికి అదొక ఉదాహరణగా చెప్తా ఉన్నాను. 3వది, శాతవాహన యూనివర్సిటీలో ప్లాన్ చేయకుండా ముందు వాటి చేయాలంటారా మీరు? ఇప్పుడు 200 స్కూల్స్, 129 స్కూల్స్ ఇవ్వద్దు అంటున్నారు. ఉన్న వ్యవస్థలో వాళ్ళు మీరు ఆ కేసులు చెప్తూ ఈ స్కూల్స్ వద్దు అంటారా? స్కూల్ పెట్టడం అసలు దోషులు తేల్చండి మా అంటే ఇప్పుడు మీరేమన్నారు? విద్యా వ్యవస్థ ఈ క్రమంలో బలపడుతుందా అంటే ఇన్ని లోపాలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో. మనం వెలుగబెట్టిన ఘనకార్యాలు చెప్తా ఉన్న లిస్టు మీరు వినాలి. యూనివర్సిటీకి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నది అది విద్యారంగం కాదు, అదే పరిశ్రమ రంగమా? శాతవాహన యూనివర్సిటీలో ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్స్ అనర్హులకి ఆ పెద్ద పీట వేసి 2015లో జరిగిన నియామకాల్లో అవుట్ రైట్ గా యూజీసీ నిబంధనలను తుంగలోకి దొక్కిండ్రు. 2015లో ఇదే కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా, ఇదే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళ హయాంలో జరిగిన దాని గురించి కూడా విద్యా వ్యవస్థ మీద మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దా చెప్పండి, మరి హుకుం జారీ చేయండి. రైట్. ఈ రోజు కేజీ టు పీజీ విషయానికి వస్తే ఇంతవరకు కేజీ టు పీజీకి సంబంధించిన మార్గదర్శకాలు లేవు. కేజీ టు పీజీ అమలుకు సంబంధించి ఒక అధ్యయన కమిటీ లేదు. కేజీ టు పీజీ కోసం కేటాయించిన బడ్జెట్ లేదు. కేజీ టు పీజీ ఉద్దేశించి చేసిన రిక్రూట్మెంట్ నియామకాలు లేవు. డిఎస్సిని నిర్వహించడం ప్రతి మాటకు పక్క ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే మేము ఇన్ని విధాల్లో బెటర్, ఈ ప్రజలకు చాలా మేలు చేస్తున్నామని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము మరి ఎందుకు పక్క ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ ఒక డిఎస్సి ఇచ్చింది, ఇంకొక డిఎస్సి మళ్ళీ నియామకాన్ని ఆగండి దుర్గా ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక డిఎస్సి ఇచ్చింది, రెండో డిఎస్సికి నోటిఫికేషన్ ఇంతవరకు ప్రకటించాలి. నోటిఫికేషన్ అని ఇచ్చింది, నీ సంగతి ఏంటో సంగప్ప గారు. ఈ విద్యార్థుల యొక్క ఈ పేద మధ్యతరగతి విద్యార్థులు పీజీలు పెద్ద పెద్ద కోర్సులు చదవాలని సదుద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా తూట్లు పడిచి సంవత్సరాలు బకాయిలు పెండింగ్ పెడుతూ భరోసా ఇస్తున్నాం అనేటువంటి ఒక మాట ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? రెండవ విషయం, జీవితాలు ఎక్కడ అయిందో ఇంతవరకు. కాబట్టి మా దగ్గర మాత్రం పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనేటువంటి పాఠశాలలు కాబట్టి వారికి 60 లక్షల మంది పిల్లలలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 36 లక్షలకు వచ్చారు ప్రభుత్వ పాఠశాలలో. ఇవాళ మా పాఠశాలల్లో మేము చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నటువంటి యొక్క సంఖ్య 40 లక్షల మంది. కాబట్టి అదేవిధంగా జూనియర్ కళాశాలలో వారు అన్నారు జూనియర్ కళాశాల ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన దాన్ని చర్చ జరిగిందని
మూసేనే లేదు, మూసిరు మీరు ఎప్పుడు? నిరాధారమైన ఆరోపణలు చేస్తుండ్రు. చర్చ జరిగింది, జరిగింది, కానీ మూసేస్తారని అన్నారు. మూసేసినట్టు లేదు. సంఘాలు ప్రతిపక్షాలు విమర్శించారు. మూసేసినారంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోయారు. ఆ ప్రక్షాళన చేస్తుట్లో ఏ రకంగా చేయాలి, విద్యార్థి సంఘాల నాయకులను, ఉపాధ్యాయ సంఘాల నాయకులను అందరినీ కూడా కూర్చుండబెట్టి వాటిని ఏ విధంగా గురుకులాలుగా మారుస్తున్నాం. అందుకొరకే మన పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహణ జరుగుతుంది. ఇవాళ చూడండి, ఇవాళ కేజీబీ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవాళ మైనారిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేవలం పాఠశాల విద్యకే పరిమితం కాకుండా కేజీ అనే మాట చెప్పినాం. కాబట్టి ఇంతవరకు ప్రభుత్వ స్థాయిలో డిగ్రీ కళాశాలలు వీరింత ఆవేదన సుధాకర్ రెడ్డి గారు అందరు గట్టిగా మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు, మీరు మేము ఇక్కడ కూర్చున్న ముగ్గురికి మీరు అధికార పార్టీ ఆన్సర్ నిదానంగా చెప్పండి. మా తప్పుంటే ప్రజలు చూస్తారు. వీళ్ళు ఉత్తరం కాదండి. ఇలా సుధాకర్ రెడ్డి గారు వెనకేసుకొస్తాడు. స్వయానా ముఖ్యమంత్రి గారు టీచర్ ఏమైతుందనేది విద్యాలయాల గురించి కానీ మీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే నువ్వు ఫాలో కాల. అది నువ్వు ఇప్పుడు నువ్వు ఫాలో కాల. ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా మా ఆర్ కృష్ణయ్య గారు, సార్ విద్యార్థులు చాలా మంది వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందంటే వెంటనే ముఖ్యమంత్రి గారు దానికి లేసి ఆన్సర్ ఏం చెప్పినారు? కృష్ణయ్య గారు, మీ దగ్గర అట్లాంటి కేసులు ఏమన్నా 4 5 ఎవరి దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఉంటే పంపండి. అగండి అంటే ఎవరు కూడా సర్టిఫికెట్ మిమ్మల్ని పొగిడినా కూడా చెప్పనీయం. అయితే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎమ్మెల్యేల దగ్గరికి ఎట్లన్నా పర్సనల్ గా వచ్చి నాకు ఇస్తే నేను పర్సనల్ గా అబ్జర్వ్. మేమేం అడుగుతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లా పర్సనల్ గా చూసేది కాదు, దీని మీద ఒక విధి విధానం తీసుకోండి అని అడుగుతున్నాం మేము. మీరు ఎక్కడో ఎమ్మెల్యేలో లేకపోతే నేను కూడా 4 5 గౌతమ్కి చెప్పి నేను కూడా ఇప్పించిన. గౌతమ్ వాళ్ళ ప్రెసిడెంట్ కి చెప్పి అది కాదు క్రైటీరియా. ప్రభుత్వం ముందుకు వచ్చి పిల్లలకి చేయాలి. మీ ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు దాన్ని వెనకేసుకొని వచ్చి ఎవరికి సర్టిఫికెట్ కాదు అందరికి జరిగిపోయింది అంతా భజగోవిందం బ్రహ్మాండం అంటే ఎట్లా అండి? నాకు రీఎంబర్స్మెంట్ జరగకపోవటం వల్ల సర్టిఫికెట్లు ఇస్తలేవు యాజమాన్యాలు అనే మాట మాట్లాడుతున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఏ యాజమాన్యం కూడా సర్టిఫికెట్లు ఆఫ్ చేయలేదు. వారి సర్టిఫికెట్లు వారికి అందజేసినాము. మాకు యాజమాన్యానికే ఈ ఒప్పందము. కాబట్టి యాజమాన్యాలు ఎవరు కూడా సర్టిఫికెట్లు ఆపుతలేరు. ఒకవేళ కృష్ణయ్య గారు మీకు ఎటువంటి సమాచారం ఉంటే అది తీసుకురని నేను గ్యారెంటీగా ఇప్పిస్తా అనేటువంటి మాట. ఎవరైనా ఎక్కడ కూడా మాకు తెలిసినంత యాజమాన్యాలు ఎక్కర్లేదు. ఇక మా బాలన్న అన్నాడు మైనారిటీ పాఠశాలలు. అయ్యా, దీంట్లో మైనారిటీల యొక్క శాతం కూడా ఎక్కువగా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వారి పిల్లలకు కూడా అందరూ పిల్లలు సమానం. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారి సంక్షేమం కొరకు మా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కాబట్టి వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామనేటువంటి ఒక మాట మా మేనిఫెస్టోలో చెప్పినాం. కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. ఎవరైతున్నారో ఈబీసీ వాళ్లకు మా తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో కూడా 75% వారికి రిజర్వేషన్ ఇస్తాం. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో అందరికి కూడా అసలు ఉచిత విద్య కావాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ ఆ ఉచిత విద్య అనేది వీళ్ళు ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే వీళ్ళు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆలోచిస్తున్నారు, దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బకాయిగా పడి ఉన్నాయి. దాంట్లో మీరు 300-500 కోట్ల కంటే ఎక్కిస్తలేరు. మీరు అసలు 500 కోట్లు కూడా దఫాలుగా ఇస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ గురుకుల పాఠశాలలకు 8,000 కోట్లు మరి
ఏదైతే అంచనా వేసిండ్రో అది చాలా సంతోషం. కానీ మీరు ఇచ్చేటప్పుడు కూడా ఈ 4,500 కోట్ల రూపాయలు 1,500 3 సార్లు ఈ ప్రభుత్వంలో పూర్తిగా విద్యార్థులకు చెందుతుంది కదా. రెండో విషయం, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆయన మంచి ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడు, ఇప్పుడైతే చీఫ్ విప్గా ఉన్నారు ప్రభుత్వంలో. కానీ నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క గురుకుల పాఠశాలలు అని చెప్పుకుంటున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అవి సక్రమంగా నిర్వహిస్తారా? చిత్తశుద్ధి ఉందా మీకు? కేవలం ఎలక్షన్ దృష్టి పెట్టుకుని ఈ రకంగా మాట్లాడుతుంది. గురిగించ కింద నలిపే రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాల విషయంలో అలా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తున్నారు. మేము ఈనాడు ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు మైనార్టీస్కు 12% ఏదైతే విరమించుకున్నారో వీళ్ళకి 200 గురుకుల పాఠశాల విరమించుకున్నారు. రేపు వీళ్ళు ఇప్పుడు సుధీర్ కమిటీకి మైనారిటీ రిజర్వేషన్లు 12% రిజర్వేషన్లు ఉద్దేశించి చేసిన కమిటీకి పెద్ద శాంటిటీ అయితే ఏం లేదు, అంత చట్టబద్ధత అయితే లేదు. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ మ్యాండేటరీగా ప్రభుత్వం అమలు చేయాలన్న నిబంధన అయితే ఏం లేదు. కాబట్టి ఇక దాన్ని ఎట్లాంటి కమిటీయో వాళ్ళు ఏ దిశగా ప్రయాణం చేస్తున్నారో మనందరికీ అర్థమైన విషయం, దాని గురించి కొత్తగా మాట్లాడే టైం వేస్తే ఎందుకు. కానీ నేననేది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి 71 ఇల్లు అన్నీ కూడా తడకల బళ్ళు, కోళ్ల గుళ్ళు, ఇవన్నీ కూడా అద్దె కొంపలలో టెంపరీ ఓల్డ్ సిటీలో పోదాము, తడకల బళ్ళు ఇంకా నడుస్తున్నాయా లేవా, మైనారిటీకి ఇచ్చిన రిజర్వేషన్ స్కూల్ మీరు చెప్పినట్టుగా కనీసం పార్కింగ్ సౌకర్యాలు లేకుండా మీ వాదన అసలు మీరు వచ్చేదే రాంగ్ ట్రాక్. ఇంకా మళ్ళీ దానిలో వాదన, దానిలో పస గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? నిండు చెప్తున్నది ఈ తెలంగాణ బడుగు బలహీన మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను నిండా ముంచి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సంగప్ప గారు ఎస్సీ ఎస్టీ సప్లై 7,735 కోట్ల నిధులను భగీరథకు వాడుకున్నారు. ఏముంటది ఈ రాష్ట్రంలో? ఒకటి తడకల బడులు గుళ్ళు అన్నారు, కోళ్ల గుళ్ళు అవే ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం మేము 5,000 కోట్లు వెచ్చించిన సంక్షేమ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాలకు. ఆ పాఠశాలల్లో సరి అయినటువంటి ఒక వసతులు ఉన్నాయి, మంచి టీచింగ్ జరుగుతుంది, మంచి నాణ్యమైన విద్య అందిస్తారనేటువంటి ఒక నమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఒక పిల్లలందరూ కూడా మన పాఠశాలలో వచ్చి చేరి ఇవాళ నాణ్యమైన విద్య పొందుతున్నటువంటి ఒక విషయం. దానికి అనుగుణంగానే మంచి డిమాండ్ ఉన్నదనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ పాఠశాల 129 పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. కాబట్టి పిల్లలకు నమ్మకం ఉంటేనే మా పాఠశాలకు వస్తారు. కాబట్టి పిల్లలు చేరుతుండ్రంటేనే మనకు అదే క్రెడిట్, అంతకన్నా క్రెడిట్ ఏముంటుంది? ఇలా మీరు ఎక్కడన్నా మీరు గత సంవత్సరం గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి మెరుగులు కల్పించడం అనేటువంటి ఒక విషయం వాళ్ళు తెలుసుకోవాలి. నిర్మాణం లేకుండా మీరు తడక అద్దె వారే పాఠశాలలకు ఇస్తున్నటువంటి సౌకర్యాలను చూసి వారు హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావించారు. కాబట్టి గత సంవత్సరం 100 కోట్లు హైదరాబాద్ చెప్పింది కాబట్టి ఒక విషయం హైదరాబాద్ నేను చెప్పలేదు, ఆయన విషయం కాబట్టి అంకుర్కే ప్రస్తావించారు. మీరు అడిగింది కాబట్టి అడకలు లేనటువంటి ఒక పాఠశాలలు మంచి డిమాండ్ కలిగినటువంటి పాఠశాలగా ఒక విషయం మీరు వినండి దయచేసి. ఓల్డ్ సిటీలో మదర్సాలు ఉన్నాయండి, విద్యార్థులు లేరు. అసలు అక్కడ వచ్చేటువంటి బడ్జెట్ అంతా కూడా అవినీతి పాలైపోయింది. ఇచ్చే డబ్బంతా పాఠశాలలంతా కూడా ప్రక్షాళన చేయాలని ఓవైసీ చెప్తే ప్రత్యేకంగా 100 కోట్లు ఖర్చు మదర్సాల విషయం పునరుద్ధరించి ఇవాళ పాఠశాలల యొక్క స్ట్రెంత్ పెరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో గతంలో ఉన్నంతకన్నా ఎన్రోల్మెంట్ ఇవాళ డబల్ అయింది ఎన్రోల్మెంట్. కాబట్టి మా పాఠశాలలు చెప్పండి.
3% పెరిగింది, 3% ఎన్రోల్మెంట్ ప్రైమరీ స్కూళ్ళలో పెరిగింది. నువ్వు అంతకన్నా ఇంకేం కావాలి? కళాశాలలో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ నిర్వహించండి. రీతిగా చేయగలిగిన ఇంత అన్యాయం చేశారు. గత సంవత్సరం పెట్టిన సంగప్ప హైదరాబాద్ మహానగరంలో అసలు అది కాదు కదా. ముఖ్యమంత్రి మనవడైనా గుడిసెలున్నటువంటి మనవడైనా స్థితిలో ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా పాఠశాల రూపకల్పన చేసి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఆ నమ్మకం చేతల్లో ఇది లేదు. మీరు మా మహేష్ గాని మా బాలన్న గాని ఇద్దరు కూడా హైదరాబాద్ కు పోదాం. హైదరాబాద్ లో కల్పించడం మీరు ఇన్ని సరే ఒకటి ప్రాస కోసం వాడినా కూడా ఇప్పుడు ఇంకా ఉన్నాయని ఉన్నాయి. కిరాయి బిల్డింగ్ లో మాత్రం నడుస్తున్నాయి. అన్నట్టు ఉన్నాయో ప్రతిపక్ష ప్రతినిధి మాట్లాడుతున్నారు. స్థలాలు దొరకలేదో దొరకని చోట కిరాయి రూమ్ నిర్వహిస్తున్నాం. మంచి సదుపాయం కిరాయిలు చూపిస్తాం. ఎక్కడైనా స్థలాలు దొరకలేదో అక్కడ ఎన్ని దగ్గర దొరికినాయి? ఎన్ని బిల్డింగ్లు కట్టారు చెప్పండి? స్థలాలు ఎన్ని దగ్గర? సంవత్సరం 100 కోట్లు వెచ్చించి ఎన్ని బిల్డింగ్లు కట్టారు? ఎన్ని బిల్డింగ్లు కట్టారు? ఎన్ని స్కూళ్లు కట్టారు? మరి అది నేను అనేది ఇవన్నీ కూడా ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా వారికంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీలో స్కూళ్ళ మీద ఇంకెవరకు అవగాహన ఉందని నేను అనుకోవట్లేదు. వారే చెప్పలేకపోతున్నారు ఎన్ని బిల్డింగ్లు కోట్లు వెచ్చించి బిల్డింగ్లు ఎన్ని బిల్డింగ్లు నిజానికి మిగతా అన్ని వర్గాల కంటే హైదరాబాద్ లో మైనారిటీ వర్గాల్లో స్కూల్ కి దూరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అతీతంగా ఫీజు రియంబర్స్మెంట్ అందరికి అవసరమే కదా, అది చేయమంటే చేత కాదు. మేమైతే సంవత్సరం వరకు ఉండేటువంటి బకాయిలన్నీ చెల్లిస్తాము. ఏదైతే 2000 కాబట్టి ఎప్పటికైనా ఒక సంవత్సరం బకాయిలు ఉంటాయి అనేది అసలు కోట్లు అంత ముందు ఉంది. కోర్టు ముట్టకాయలు వేసినాక మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. 1 year డిలే చేసినారు. ఎప్పటికైనా 1 year ఉంటుంది. సంగప్ప గారు ఇప్పుడు ముందే ఇచ్చేయచ్చు అంటున్నారు కదా. ఎట్టి వస్తుంది 16 సంవత్సరాలు చెల్లిస్తున్నాము. 16, 17 ఏదైతే ఉంటుందో ఎన్రోల్మెంట్ చేస్తా అంటారు. అది మార్చి వరకు వాడు ఎన్రోల్ చేస్తా అంటాడు. కాబట్టి ఎప్పటికైనా 2008 నుంచి ఇదే తతంగా నడుస్తుంది. 2008, 2009 ఏదైతే ప్రాసెస్ అది అలవాటు పెట్టి ముందే ఉండొచ్చు. ఒకటి సంగప్ప గారు ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుకోవాలి. 1800 కోట్లు వీళ్ళ చేతిలో పెట్టారు. ఎవరు పెట్టారు? వినండి. ముఖ్యమంత్రి గారే ఎందుకు ఏమండి ఇప్పటి వరకు నేను ఇప్పటికి ఆన్ రికార్డు చెప్తున్నా 1800 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నాయి. నేనేమంటున్నా మీకు 17,500 కోట్లు సర్ప్లస్ బడ్జెట్ కూడా ఉంది. మీరు ప్రాధాన్యత ఇస్తే నేను చెప్తాను. ఇంకా మిగతా యాడ్ నుంచి వచ్చినట్టే మీరు డిలే చేసినారు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎట్లా చేస్తున్నాం, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది,
ఆ ప్రాసెస్ ప్రకారంగానే మేము ఏం చెల్లిస్తున్నాం. ప్రాసెస్ అంటే నీకు ఇష్టమైతేనే 100 కోట్లు రిలీజ్ చేస్తావు జీవో తోటి. ఎవరు 4,500 ఎవరు చేస్తలేరు? 4,500 ఫీజు ఇవ్వలేరా? ఏం ప్రయోజనం? 4,500 కోట్లు నియోజకవర్గాల అభివృద్ధి కొరకు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి నిధులు పెట్టుకొని ఇవాళ క్యాష్లెస్ కోసం సిద్దిపేటకు 5 కోట్లు కేటాయించారు. అన్ని నియోజకవర్గాలు కేటాయించరాదు. అన్ని నియోజకవర్గాలు 5,000 కోట్లు చెల్లించారు. 5 కోట్లు 5 కోట్లు కేటాయించారు క్యాష్లెస్ కోసం. దానికి దీనికి 5 కోట్లకు ఏమైనా అర్థం ఉన్నదా? మీరు చేసే ప్రయోగాలు చెప్తున్నా. 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సిద్దిపేట కాదు. ప్రజలు తల్లాడుతున్నాయా? దానికి అనుగుణంగా నగదు రహిత చేయాలంటే సిద్దిపేట వస్తుంది. 5 కోట్లకి ఎంత? కలిపి కూడా వీళ్ళు చేయదలుచుకుంటే 500 కోట్లు కావు. ఏం 100 నియోజకవర్గాలు 5 కోట్ల లెక్క ఇవ్వు. ఇవాళ ఎట్లా చేస్తున్నారు? రాష్ట్రం మొత్తం నీ ఒక్క నియోజకవర్గం వీళ్ళు చేసే దక్షిణ ఉత్తర తెలంగాణ రైట్. మహేష్ గారు, ఈ 2-3 నెలల్లో నేను అనుకుంటే ఇది 5వ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏంది పరిస్థితి? నిజానికి ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత అన్ని తగ్గిపోతాయి అనుకుంటే సరే, అది ఇంటర్నేషనల్ మార్కెట్ ఓకే, కానీ ఇంటర్నేషనల్ ఇప్పుడు $53-54 డాలర్కి బ్యారెల్ ఉంటుంది. కానీ మరి మళ్ళీ పెంచారు, ఏంటి పరిస్థితి? ఇదే వేదిక మీద కనీసం ఒక 5 సార్లు డిస్కస్ చేసుకుంటాం ఖచ్చితంగా. ఈ నెలలో ఇది దాదాపు ఈ 6 వారాల్లో ఇది 4వసారి ధరలు పెరగటం. మరి అంతకుముందు ఎన్నికలప్పుడు వచ్చేదిన అన్నారు, ధరలను అదుపు తీసుకొచ్చి మీ అందరికి మెయిల్ చేస్తామన్నారు, వీళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారు. అవన్నిటికీ ఓట్లు వేసిండ్రు, జనాలు గెలిపించారు, మోడీ గారి ప్రధాని అయినరు. అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చి ఇగో దీనివల్ల ఇంకొంత మంచి జరుగుతుందంటే నోట్ల రద్దుకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పంటి బిగున పట్టుకొని రోడ్ల మీద నిలబడి సడక్ మీద జనం ఉంటే విదేశాల్లో ప్రధాని ఉన్నాడు, అది కూడా అయిపోయినది. తర్వాత మంచి రోజులు వస్తాయని ఆశిస్తే రోజు రోజుకు ధరలు పెరుగుతా పోతున్నాయి కానీ తగ్గుతలేవు. కేవలం పెట్రోల్ డీజిల్ ధరల్ని మనం ఆ రోజు అనుకున్నట్టుగా కింది స్థాయి నుంచి మొదలు పెడితే, అంటే ఆటో రిక్షా కార్మికుడి దగ్గర నుంచి హై క్లాస్ లో ఉండేవాడు ప్రతి ఒక్కడి మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. తో పాటుగా డీజిల్ మీద ₹1 ధర అంటే మామూలు విషయం కాదు. ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డీజిల్ మీద ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది, కూరగాయలను ఊర్లలో నుంచి సిటీకి తీసుకొచ్చేటానికి ధర పెరిగితే కూరగాయల ధర కూడా పెరుగుతుంది, పప్పు ఉప్పుల ధర కూడా పెరుగుతుంది. అంటే ప్రతి సామాన్యునికి అవసరమైన నిత్యావసరాల ధర డీజిల్ ధరల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ప్రశ్న. గతంలో చూసినాము ₹107 బ్యారెల్ ధర, $107 బ్యారెల్ ధర ఉన్నప్పుడు మేము ఇక్కడ ₹70 డీజిల్ పెట్రోల్ అమ్మినటువంటి పరిస్థితి. ఈ రోజు సగానికి సగం పడిపోయి ₹53, ₹54 బ్యారెల్ ధర పడిపోతే కూడా వీళ్ళు ధర తగ్గించేదానికి సిద్ధంగా లేరంటే వాళ్ళు వేస్తున్నటువంటి ఎక్స్ట్రా పన్నులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆదాయ మార్గంగా చూస్తున్నారు. అంటే సామాన్యుడి యొక్క కష్టాన్ని వాళ్ళు ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్న మోడీది ఉంది. మరి ఇదేనా అత్యధిన అనే మాట బీజేపీ వాళ్ళు చెప్పాలి. 6 వారాల్లో ఇది 4వసారి. సంగప్ప గారు, ఇది ఇవాళ వచ్చింది కాదు, భవిష్యత్తు ఏంటంటే గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ యాజమాన్యానికి ఇచ్చినటువంటి హక్కుల ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంతకంటే నేను చెప్తున్నా కదా, మీరు అన్యాయంగా ఎవడన్నా ఉండే గత 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో చమురు కంపెనీలకు ఏదైతే డీల్ ఇచ్చారో వాళ్ళు స్వతంత్రంగా దీన్ని ఇండివిజువల్గా రేట్లు హై చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు అనేది ఏదైతే కట్టుబాటు ఉందో అదే కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి ఈ వారంలో 4 సార్లు వెలిగింది. వీళ్ళు ఏం చేశారు, ఒక్కసారి ₹2 తగ్గించి తర్వాత పెంచుకుంటూ 3.5 పెంచారు కంటిన్యూగా. అంటే 3 సార్లు 4 సార్లు ఎన్డీఏ రాగానే తగ్గించినట్టు తగ్గించారు, తర్వాత పెంచారు. అయితే ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉందంటే మన అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు దారాదత్తం చేసిందో అదే పరిస్థితి సంక్షేమ పథకాలు విధించి సామాన్యునికి ఇబ్బంది కావద్దని ధరల పెరుగుదల భర్తీ చేసి మొత్తం కూడా పెట్టుబడి వెంటాడుతుంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ దీన్ని మళ్ళా
పునర్సమీక్షించాలా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మీరు కూడా భాగస్వామ్యమే. ట్యాక్స్ వేయొద్దని చెప్పండి. ట్యాక్స్ వేయొద్దని చెప్పండి. నీకు చెప్పినప్పుడు మాట్లాడితే మాకు చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడతావు. సుధాకర్ రెడ్డి గారు మీరేమంటారు? ఎన్డీఏ గవర్నమెంట్ గా ఆలోచించాలి. ఎందుకంటే ఈ బదనం మాకు పడుతుంది. గత పాలకులు చేసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ నష్టం ఇప్పుడు జరుగుతా ఉన్నా కూడా అది కూడా ఆ ప్రభావం మా మీద పడుతుంది. దాన్ని పునఃసమీక్షించాలని కోరుతాను. సంగప్ప గారు, మా బాలన్నతోటి జర నిదానంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే సామాన్య జనం మీద ఇట్లా పెంచుతూ పోతుంటే మాత్రం ఎప్పుడు పెరిగినా కానీ పెట్రోల్ రేటు పెరుగుతుండే, డీజిల్ రేటు కొద్దిగా పెరుగుతుండే. కానీ ఈసారి మాత్రం పెట్రోల్ రేటు తక్కువైంది, డీజిల్ రేటు ఎక్కువైంది. కాబట్టి ఈ విధంగా పెంచితే మాత్రం సామాన్యుని మీద మాత్రం బాగా భారం పడి. ఆ రోజు ఏమన్నారు మీరు, ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే 2 సార్లు తగ్గేవారు కాబట్టి చూసినవా, మా మోడీ యొక్క ప్రతిభ వల్ల ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి అనేది. కానీ ఇవాళ ఈడికే 15 సార్లు పెరిగే, 15 సార్లు పెరిగితే మరి మోడీ ప్రభావం ఏమైపోయినట్టే లెక్క. కాబట్టి అందుకొరకే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతా మాత్రం, ఎందుకంటే ఒకవైపు ఏమో అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని డాలర్లకు ఇంత బ్యారెల్ వస్తుంది అనేటువంటి ఒక మాట ఉన్నప్పుడు దానికి అనుగుణ్యంగా గత ప్రభుత్వంలోనో సబ్సిడీలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రమేమో మీరు సబ్సిడీలన్నీ కూడా రద్దు చేసి తదనుగుణంగా ఈ విధంగా పనులు వేసే వారికి ఏమవుతుందంటే సామాన్యుని మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెరుగుదలను మాత్రం సామాన్య జనం మాత్రం అంగీకరిస్తలేదు. కాబట్టి దీనివల్ల మాత్రం మనకు కొద్దిగా మచ్చబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ లెవెల్లో మన పరిస్థితులు డాలర్ రేట్లు ఏ రకంగా పెరుగుతుంది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు పెరిగింది, తగ్గింది. అదే మరి అంటే రూపాయి మారకం చెప్తున్నా దాని పెరుగుతుంది. అప్పుడు ఒక అర్థమైపోయింది. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు అని అంటున్నారు. కానీ నేను అనేది ఏంటంటే నియంత్రణ చేసేటువంటి అధికారం ఎవరు ఇచ్చిండ్రు? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది కదా. ఇప్పుడు నియంత్రణ చేసే అధికారం మీరు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ట్యాక్సులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలి. ఇవాళ నియంత్రణ చేసే అధికారం కేంద్రం మాత్రము తప్పకుండా పేద ప్రజలకు ఆదుకుంటది. తప్పకుండా వాళ్ళు తప్పకుండా చేస్తున్నారు. నియంత్రణ చేసేది కేంద్ర ప్రభుత్వానికి లేదు కదా. ట్యాక్సులు మరి అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు. వాళ్ళు తక్కువ ఇవ్వాలి. ఇవాళ మద్రాసు తక్కువ ధరకు ఉన్నది, బాంబేలో తక్కువ ధరకు ఉన్నది. మరి నాడు తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి రేట్లను మనం పోల్చినట్టయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తగ్గించాలి. సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదా? మనకందరికీ కూడా తెలుసు. ఇచ్చేటువంటి సబ్సిడీలనే అసలు ఇవ్వకుండా మరి గ్యాస్ విషయంలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే 1 కోటి మందితోని సబ్సిడీని రద్దు చేసుకుంటే 5 కోట్ల మందికి పేద ప్రజలకు అందించాడు. ఇవాళ పెట్రోల్ విషయం కూడా ఆలోచిస్తాడు తప్పకుండా. ఈ తిరిగి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. పేద ప్రజలకు ఇబ్బంది కలిగించాలని లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మొత్తానికి 6 వారాల్లో జస్ట్ 4 సార్లు పెరిగిపోయింది ఇప్పటికే. సో మరి ఇప్పటికే ఇంత బాలరెడ్డి గారు కేంద్ర రాష్ట్రం తగ్గించుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా ఆలోచిస్తే బెటర్. థ్యాంక్ యూ. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ.